గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్కు పంపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ పాలమూరు బిడ్డ మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. ఇదేందా ఇది? పాలమూరు జిల్లాలో 12 మంది ఎంపీలను గెలిపిస్తే నువ్వు సీఎం అయినవా? రాష్ట్రం మొత్తంలో చెయ్యిపాటి గెలిచిందే 8 ఎంపీలు కాదే. అయినా ఈ ఎంపీలు గెలితే ముఖ్యమంత్రి అవ్వడు ఎప్పటి నుంచి సురువైంది? ఎమ్మెల్యేలు గెలితే కదా ముఖ్యమంత్రి అయ్యేది. వచ్చిన అన్యాలం పాడుగాను మాట్లాడేటప్పుడు జర్రంత చూసుకోవే. నవ్వేటోళ్ళ ముంగట బొక్కబోర్ల పడ్డట్టు ప్రతిపక్ష పొల ముంగట పలసన గాకే జర్రా అని బాధపడుతున్నారట రేవంత్ అన్న మాటలు విన్న చెయ్యిపాటోళ్ళు. ఇక చెయ్యిపాటి సర్కారు ఏం చేస్తలేదు అని ప్రతిపక్షాలు అంటున్న మాటల మీద కూడా ఇగో గిట్లా మాట్లాడకొచ్చిండు రేవంత్ అన్న. ఇవాళ మేము 12 నెలల ఏమి చేయలేదు అంటున్నాడు. నేను అడుగుతున్న ఇక్కడికొచ్చిన మా ఆడబిడ్డల్ని, అక్క 500 రూపాయలకి సిలిండర్ వస్తలేదా? ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టికెట్ అడుగుతురా? 500 రూపాయల సిలిండర్, ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు. సీఎం రేవంత్ అన్న మామూలుడు కాదుళ్ళు. అన్ని అడిగిండు కానీ 2500 పడ్డాయా అకౌంట్లా, స్కూటీలు వచ్చినాయా ఆడపిల్లలకు అని అయితే అడగలేదు. మరి రాజకీయ లీడర్లు అంటే గిత్తనే ఉంటారు. ఇక ఎవల పాలన ఎట్లున్నదో అని కూసుందామా అని కేసీఆర్ సార్కును కిషన్ రెడ్డి సార్కు సవాల్ ఇచ్చినట్టు సీఎం రేవంత్ అన్న. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇక దీంతో పాటు ఇంకో ఛాలెంజ్ ఇచ్చిరిండు కారు పార్టీకి. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. వచ్చే సర్పంచ్